హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బాపు బొమ్మ నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి నిశ్చయమయ్యాక మనసులో ఒకవైపు మధురోహల సడి, మరోవైపు ఏదో తెలియని అలజడి. ఇక ఇంట్లో అయితే చెప్పనే అక్కర్లేదు, సందడే సందడి. పసుపు దంచడంతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా అత్తయ్యలు ముగ్గురు వచ్చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా దగ్గర బంధువులు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి రావడం మొదలైంది. ఇంటి ముందు పెద్ద పందిరి తాటాకులది వెలిసింది. కొబ్బరాకులు చుట్టిన స్తంభాల చుట్టూ వీధిలోని చిన్నపిల్లలంతా ఒకటే ఆటలు. అరుగుల మీద లంగా ఓణీల అమ్మాయిల అష్టాచెమ్మలాంటి ఆటలు. ఇంకొంచెం పెద్ద పిల్లలు ఇల్లంతా కలియ తిరుగుతూనో ఒకచోట కూర్చునో ఒకటే ముచ్చట్లు. ఇక పెరట్లో తవ్విన గాడిపొయ్యల చుట్టూ చేరిన ఆడవాళ్లు వంటలు చేస్తున్న వాళ్ళకి కావలసినవి అందిస్తూనో తరిగి ఇస్తూనో పరిహాసాలు పరాచికాలు. మొత్తానికి ఇల్లంతా నవ్వులు కబుర్లతో ఏదో హడావుడి. దీన్నే పెళ్లి సందడంటారన్నమాట. అరిసెలు, లడ్డు, కారం బూందీల్లాంటి పిండి వంటలు చేసి డబ్బాల్లో నింపుతున్నారు. ఆ గుమగుమలకి వాకిట్లో ఆడుకుంటున్న పిల్లల గుంపు వచ్చి చెయ్యి చాపటం. పెద్దలు పెళ్లినాటికి ఏమీ మిగిల్చేలా లేరే అంటూ మురిపెంగా విసుక్కుంటూనే వాళ్ల చేతుల్లో ఏదో ఒకటి పెట్టడం. వీధిలోకి వచ్చేలోపే చేతుల్లోని మిఠాయిని స్వాహా చేసేసిన పిల్లలు మళ్ళీ వెంటనే వెళ్తే చివాట్లు తప్పవేమో అన్నట్టుగా కాసేపు ఆటలాడుతూ తటపటాయించి అప్పుడు మళ్ళీ వెళ్ళి చెయ్యి చాపడం. నాకేమో అదంతా చూస్తుంటే చాలా సరదాగా నవ్వుగా అనిపించేది. మా ఊళ్ళో అరిసెల పాకం పట్టడానికి శేషమ్మ పెద్దమ్మకి బాగా పేరు. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా పిండి వంటల తయారీకి ఆవిడ హాజరు తప్పనిసరి. పొయ్యి పక్కనే పెద్ద ఎత్తుపీట మీద కూర్చున్న శేషు పెద్దమ్మకి దగ్గరగా చిన్నపీట మీద ఆసీనురాలైన పెద్దత్త పెరట్లోకి వెళ్ళిన నన్ను చూసి, బుల్లెమ్మాయి, ఈ పిండి వంటలు అవి ఎలా చేస్తున్నారో చూసి కాస్త నేర్చుకోకూడదటే? మీ అత్తగారు ఏదైనా చెయ్యమని పురమాయిస్తే ఇబ్బంది పడకుండా ఉంటావు అంది. అరుగు మీద కూర్చుని చేటతో ఏవో పప్పుల్ని బాగు చేస్తున్న చిన్నత్త వెంటనే జవాబు చెప్పేసింది. బావుందే అక్కయ్య నువ్వు చెప్పేది. బుల్లెమ్మాయి అత్తింటి వాళ్ళ ఆ ఊరంతటికీ భాగ్యవంతులట. ఆ అత్తగారు కోరి కోడలుగా చేసుకుంటోంది మన అమ్మాయిని. ఇలాంటి వంటలు అవి చేయిస్తుందా ఏంటి? వంట వాళ్ళు చేసి పెడితే తినడమే మన అమ్మాయి చేయగలిగిన గొప్ప పని. దీనికి అది కూడా చేత కాదనుకో అంటూ నవ్వింది. అవును నిజమే అంటూ ఆఖరత్త అందుకుంది. బుల్లెమ్మాయి ఇక్కడే ఏ పని చెయ్యదు. పెళ్ళయ్యాక అందరికీ వండి వడ్డించాలిగా, పిల్లకి పని నేర్పవేమిటమ్మా అని వదినని అడిగితే, ఎప్పుడూ ఏదో పుస్తకం పట్టుకుని కూర్చునే పిల్లని పిలిచి పని పురమాయించబుద్ధి కాదమ్మా, ఏదో చదువుకుంటోందిగా, పనులదేముందిలే, అవసరాన్ని బట్టి అవే అలవాటవుతాయి అని జవాబు చెప్పింది. నిజమేగా? ఏమిటో కళ్యాణం ఇలా తోసుకొచ్చేసింది, లేకపోతే ఏ కలెక్టరమ్మ అవుతుందో అనుకునేదాన్ని అంటూ పెద్దత్త నిట్టూర్చింది. నేను మాత్రం డాక్టర్ అయ్యి మన ఊరిలో హాస్పిటల్ పెడితే ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని. ఏంటో ఇప్పుడు మనందరిలాగే పిల్లలు ఆ జంజాటము అంది చిన్నత్త. అదేంటమ్మాయి అలా అంటున్నావు? డాక్టరమ్మ అయితే మాత్రం పెళ్లి చేసుకోరా, పిల్లల్ని కనరా? పిల్లల్ని బాదరబందీ అనుకుంటే ఎలా? ఏ ముచ్చటగా ఆ ముచ్చటే, అన్నీ జరగాలి అని ఇంకొక ఆమె చిన్నత్తకి జవాబు చెప్పింది. అప్పుడు నేను నోరు విప్పాను. అత్తా, నేను పెళ్ళయ్యాక కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను. నిజమా? అదెలా కుదురుతుందే? చిన్నత్త బుగ్గల్ని పట్టుకుని ఆశ్చర్యపోయింది. ఆ మాట మా అత్తగారే చెప్పిందత్తా చిరునవ్వుతో అన్నాను. అప్పుడే లోపలి గదిలో కనిపించిన నాన్నని పిలిచాను. నాన్న, వాళ్ళు నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చని చెప్పారు కదూ, చిన్నత్త అదెలా కుదురుతుందని ఆశ్చర్యపోతుందేంటి అని అడిగా. పెరట్లోకి వచ్చిన నాన్న బుల్లత్త పక్కన అరుగు మీద కూర్చుని చేటలోని పెసల్ని 2 నోట్లో వేసుకుని నములుతూ అన్నారు. నిజమేనమ్మా, బుల్లెమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చదువుకుంటానని అంటోంది అని అదే అమ్మాయి కాబోయే అత్తగారితో చెబితే, దాందే ఉందండి, కోడలు చదువుకుంటానంటే మాకేమిబ్బంది, ఇక్కడి నుండి బదులుగా మా ఊరు నుండి పట్నం వెళ్ళి చదువుకుంటుంది అని చెప్పిందమ్మా ఆవిడ. అన్నయ్య, బుల్లెమ్మాయి పెళ్లి చూపులకి మమ్మల్ని పిలవనే లేదు, పైగా ఆ రోజే తాంబూలాలు పుచ్చేసుకుని లగ్నాలు పెట్టేసుకున్నారు. పెద్దత్త కొంచెం నిష్ఠూరంగానే అంది. ఏం చెయ్యమంటావమ్మా, అన్నయ్యకి ఎవరో ఈ సంబంధం గురించి చెప్పి సాయంకాలం మన ఇంటికి వస్తారట అని కబురు చెప్పారు. వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు అవి అన్నీ తెలియచెప్పేసరికి ఇది కుదిరే సంబంధం కాదులే అన్న నమ్మకంతో ఉన్నాను నేను. అన్నయ్య మాట కాదనలేక వాళ్ళు రావడానికి సరే అని తల ఊపానంతే.
అందుకే మీకెవ్వరికీ తెలియపరచాల్సిన అవసరమూ లేదనుకున్నా. అంత వ్యవధి కూడా లేకపోయింది. నేనేం అభ్యంతరం చెప్పినా ఆవిడ తేలిగ్గా తోసిపారేసింది. నాకే ఆశ్చర్యంగా అనిపించిందనుకో. నేనావిడకు మన పరిస్థితి ఏమీ దాచకుండా చెప్పేశాను. మాకున్నది ఒక్కతే అమ్మాయి గనుక మాకున్నది తృణమో పణమో కూడా అంతా అమ్మాయికే చెందుతుందనుకోండి. ఏదో మా తాహతుకు తగ్గట్టుగా ఇవ్వాలన్నా ఇప్పటికిప్పుడు కొంచెం కష్టమే అవుతుంది. పెళ్లి ఆలోచనే ప్రస్తుతానికి పెట్టుకోలేదు గనుక పెళ్లి ఖర్చులకే కాలు చెయ్యి కూడదీసుకోవడం కష్టమవుతుందనిపిస్తోంది అన్నాను. దానికావిడ ఎంత పెద్ద మనసుతో సమాధానం చెప్పిందనుకున్నావు? మేమన్నీ తెలుసుకునే వచ్చామండి. కట్న కానుకల ఆశ ఉంటే ఇక్కడి వరకు రానవసరం లేదు. అమ్మాయే ముఖ్యమనుకున్నాం. అందుకే బెట్టు లేకుండా మేమే పిల్లని అడగడానికి వచ్చాం. పచ్చని పందిర్లో 10 మంది పెద్దల మధ్య మీ అమ్మాయిని మాకు అప్పగించండి చాలు. పెళ్లి ఆర్భాటంగా చెయ్యాలని కూడా అడగం. కట్నము వద్దు, లాంఛనాలు అంతే. మీరేం హైరాణ పడకండి. మీకు మాకు ఒక్కొక్కరే అని పెద్ద ఎత్తున పెళ్లి చెయ్యాలనే చాదస్తం పెట్టుకోకండి. తీరుబడిగా తర్వాత శుభకార్యాలు, సీమంతం, బాలసారె లాంటివన్నీ బాగా జరిపిద్దాం అన్నయ్య గారు, సరేనా అందావిడ. ఆ మాటలకు నాకు నిజంగానే మనసు నిండిపోయిందనుకో. ఆస్తిపాస్తులదేం గాని అంత మంచి మనసున్న అత్తగారు మన బుల్లమ్మాయికి దొరకడం అదృష్టమే. నాన్న మాటలకు అత్తయ్య చిరునవ్వు నవ్వి, ఆ మాట ముమ్మాటికి నిజం. బుల్లమ్మాయికి దగ్గర వాళ్లలో వరసయ్యే సంబంధాలు లేవు. మంచి సంబంధం కోసం ప్రయాసపడి తిరగాల్సిన అవసరం లేకుండా సునాయాసంగా సంబంధం కుదిరిపోయింది అంది పెద్దత్త. చిన్నత్త కూడా సమర్థించింది. అవునన్నయ్యా, మంచి నిర్ణయమే నీది. బుల్లెమ్మాయి ఇష్టప్రకారం చదివిస్తే పెళ్లికి అంతకన్నా ఎక్కువ చదివిన వరుడిని వెతకాల్సొచ్చేది. ఇప్పుడు పెళ్ళయ్యాక చదువుకుంటుంది కాబట్టి సమస్య లేదు. బుల్లత్తయ్య నిట్టూర్చి అంది. కలెక్టరో డాక్టరో కాలేకపోతేనేంలే, ఐశ్వర్యవంతుల ఇంటి కోడలవుతోంది. కోరి చేసుకుంటున్నారు కాబట్టి గారంగానూ చూసుకుంటారు. సతాయింపులే ఉండవు అంది. నేను నాన్న పక్కనే కూర్చుని నాన్న భుజం మీద తలవాల్చి అత్తయ్య వైపు చూస్తూ చిరునవ్వుతో అన్నాను. అత్తా, నేను బాగా చదువుకుని కలెక్టరో డాక్టరో కావాలని అనుకోలేదెప్పుడు. నాకు టీచర్గా ఉద్యోగం చేయడమే చాలా ఇష్టం. అదేంటే అంత మాట అన్నావు? బాగా చదువుతావని, తెలివైన దానివని అందరూ అంటారుగా. నువ్వేంటే పంతులమ్మనవుతానంటున్నావు? అత్త ఆశ్చర్యపోయింది. ఎంతోమంది డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వాళ్ళందరికీ గురువయ్యే అదృష్టం, అవకాశం ఉంటుందిగా. బాధ్యతగా పాఠం చెప్పడమే కాదు, నైతిక విలువలు బోధించే మాస్టర్లు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నట్టే. రేపటి పౌరులుగా సమాజంలో అడుగుపెట్టే విద్యార్థుల్ని తీర్చిదిద్దే సువర్ణ అవకాశం టీచర్లకే దక్కుతుంది. పిల్లలతో స్నేహంగా మెలుగుతూనే క్రమశిక్షణను, మంచి సూక్తుల్ని పాఠాలతో పాటు బోధించే గురువుల పట్ల పిల్లలకు ఎంత ఇష్టం, ఆరాధన ఉంటుందో నాకు తెలుసు. ఎంతో ఉత్సాహంగా నేను చెప్పిన ఆ మాటల్ని అత్తయ్యలు తేలిగ్గా తీసిపారేయకుండా, అవునా, బావుందే అంటూ మెచ్చుకుంటున్నట్టుగా నా వైపు చూడ్డం నేను మర్చిపోలేని జ్ఞాపకం. ఇంతలో బుజ్జి వచ్చి, సుందరి వాళ్ళంతా నిన్ను రమ్మని పిలుస్తున్నారు అంటూ నా చెవిలో గుసగుసలాడాడు. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూనే వెంటనే లేచి వెళ్ళాను. ఏమైనా చిరుతిండి కావాలేమోనని నన్ను పిలుస్తున్నారనుకున్నాను. అప్పుడే పెట్టించుకుని వెళ్ళి మళ్ళీ వెంటనే వస్తే పెద్దవాళ్లు కసురుతారేమోననే వెరపుతో నన్ను అడుగుతారనుకున్నా. కానీ నా అంచనా తప్పయింది. సుందరి మా బంధువులమ్మాయే. తన చుట్టూ 4-5 వాళ్ళు నిశ్శబ్దం అన్నట్టుగా పెదవులపై వేలు పెట్టుకుని సైగ చేసి నన్ను మా పక్కనే ఉండే పెదనాన్న ఇంటికి లాక్కెళ్లారు. కొంచెంగా తలుపులు చేరవేసి ఉన్న సామాన్ల గది దగ్గరికి నన్ను లాక్కెళ్ళి ఆ తలుపు సందులో నుండి చూడమని సైగలతోనే చెప్పారు. ఆ గుంపును అటూ ఇటూ తోసి నేను నిశ్శబ్దంగానే లోపలికి చూశాను. ఒక బస్తాకి చేరగిలబడి నేల మీద కూర్చుని కాళ్ళు బారచాపుకున్న పెదనాన్నగారి అమ్మాయి శకుంతల ఏదో కాగితం చదువుకుంటోంది. నేను పక్కకు జరిగి సుందరితో, ఏదో పత్తుల కాగితం సరిచూసుకుంటుందేమో, ఆ మాత్రం దానికి మీరంతా ఏంటి హడావిడి? చాలా మెల్లగానే అన్నాను. నన్ను కొంచెం పక్కకు లాక్కు వెళ్ళి సుందరి పక్కున నవ్వింది. పద్దుల కాగితం సరిచూస్తుంటే మొహంలో పటం కట్టినట్టుగా అంత ముద్దు మురిపం కనిపిస్తుందా? బాలేగా మాట్లాడుతున్నావే అంటూ మళ్లీ నవ్వి, ఇప్పుడు గమనించి చూడు, నీకే తెలుస్తుంది అంటూ నన్ను ముందుకు తోసింది. వాళ్ళంతా చప్పుడు చెయ్యకుండానే పకపకలాడారు. నేను మెల్లగా అడుగులో అడుగు వేస్తూ మళ్లీ తలుపు సందులో నుండి చూశాను. నిజమే సుందరి చెప్పిన మాట. శకుంతల పెదవులపై ముసిముసి నవ్వు. తన మొహం చూస్తుంటే కథల్లో చదివిన రాగరంజితం అనే మాటకు అర్థం తెలిసింది. నాకంటే చిన్నదైన సుందరి ఇంత తెలివైందా? ఆశ్చర్యపోయాను. వెనక్కి వచ్చి ఆ గుంపుతో కలిసి కొంచెం దూరం బయటకొచ్చాను.
అవును, శకుంతలక్క అంత ఇష్టంగా చదువుకుంటున్న ఆ కాగితంలో ఏముందో అన్నాను. ఇందాకనే పోస్ట్ మ్యాన్ వచ్చి అక్కకు ఓ కవర్ ఇచ్చి వెళ్ళాడు. కాసేపు ఆ కవర్ చేత పట్టుకుని అటూ ఇటూ తిరిగి చివరకు ఆ సామాన్ల గదిలోకి వెళ్ళడం చూశాను. ఒక పిల్ల ఒకంత గర్వంగా అంది. ఏదో కాసేపటికి బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నాం. అబ్బే, గంట సేపటి నుండి అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని చదువుకుంటోంది. ఇంకేం పట్టించుకోవడం లేదు. సుందరి మళ్ళీ పెద్దగా నవ్వింది. శకుంతలక్కకి 6 నెలల కిందట పెళ్ళయింది. దూరపు సంబంధం. వాళ్ళుండేది కూడా ఎక్కడో దూరంగానే. ఆ బావ అమ్మా నాన్నలు కూడా వాళ్లతోనే బావ ఉద్యోగం చేసే ఊళ్ళోనే ఉంటారు. శకుంతలక్కని రాత్రంతా ప్రయాణం చెయ్యాలనే కారణంతో పెళ్ళయ్యాక ఒక్కసారే పంపించారు. బావ కూడా వచ్చి మరుసటి రోజే తనకు సెలవు లేదంటూ అక్కని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్క అత్తగారు గయ్యాళి రకమని చెప్పుకోవడం నేను విన్నాను. ఇప్పుడెలాగో పెళ్ళికని ముందుగానే పంపించారని పెద్దమ్మ వాళ్ళంతా సంబరపడ్డారు. అక్క వచ్చి 4 రోజులయిందో లేదో అప్పుడే బావ ఉత్తరం రాశాడన్నమాట. పాపం, అక్క అంత ఇష్టంగా ఉత్తరాన్ని రహస్యంగా చదువుకుంటుంటే ఈ పిల్లల గుంపు అది కనిపెట్టి నవ్వుకుంటున్నారన్నమాట. వాళ్లకది సరదా ఆటగా ఉంది. నేను లోపలే నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాను. కాసేపటికి సుందరి మళ్ళీ వచ్చి నవ్వు మొహంతో కాగితం నా చేతిలో పెట్టి రహస్యంగా మాట్లాడింది. కనకమ్మగారి బాలలేదు, అది సామాన్ల గది దగ్గరే కాపు వేసి లోపలికి తొంగి తొంగి చూస్తూ శకుంతలక్క ఓ డబ్బా కింద ఆ కాగితాన్ని దాచిపెట్టడం చూసింది. ఏమీ తెలియనట్టుగా పక్కకు వెళ్ళిపోయి శకుంతలక్క బయటకు వచ్చేయడం చూసి ఆ కాగితాన్ని చేజిక్కించుకుని వచ్చింది. మేమందరం చదివేశాం. అబ్బా, నవ్వలేక చచ్చావనుకో. నువ్వు చదువు. నాకు కోపం వచ్చింది. తప్పు కదే, ఆ బాలకు 4 చివాట్లు పెట్టాల్సింది పోయి మీరందరూ చదవడమే కాకుండా నన్ను చదవమంటున్నారా అన్నాను. సరేలే, అలాంటి చాదస్తంతో నేను అదే మాట అన్నా. కానీ అది వినకుండా 4 పిల్లల మధ్యలో నిలబడి గొంతు తగ్గించి పైకే చదివేసింది. దాంతో అందరూ పకపక నవ్వులు అంది సుందరి. నవ్వులెందుకే ఆశ్చర్యంగా అడిగాను. చదివాక నువ్వు నవ్వకపోతే అప్పుడు నేను ఆశ్చర్యపోతా అంది నవ్వు మొహంతో. ఆ కాగితాన్ని నా చేతుల్లోనే ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. చదవడానికి మనస్కరించలేదు. ఆ కాగితాన్ని పట్టుకుని పక్కనే ఉండే పెదనాన్న వాళ్ళింటికి వెళ్ళాను. శకుంతలక్క ఏదో కూని రాగం తీస్తూ అద్దంలో చూసుకుంటూ జడవేసుకుంటుంది. ఏంటక్కా ఇది? బావ ఉత్తరం రాస్తే అదెవరి చేతికి దొరకకుండా నీ పెట్టెలో పెట్టుకోక అందరూ తిరిగే సామాన్ల గదిలో పెట్టావా? అది తీసి బాల అందరికీ చూపించింది తెలుసా అన్నాను. అవును తెలుసు, చదివి బాగా నవ్వుకుంటున్నారు కూడా. అవునా? తాపీగా అడిగిందక్క. నీకు తెలుసా? వాళ్ళనేం అనలేదా? నివ్వెరపోయాను. ఏదో వాళ్ల సరదా వాళ్లదిలే అని నవ్వుకున్నాను. ముందు నాకు అర్థం కాలేదు. వాళ్ళు నన్ను చూసి నోటికి అరచేయి అడ్డం పెట్టుకుని ఎందుకు నవ్వుకుంటున్నారా అనుకున్నా. కానీ తర్వాత వాళ్ళు వడియాలు అప్పడాల కర్ర అంటూ నవ్వుతుంటే అప్పుడు నాకు తెలిసింది నేను దాచిన ఉత్తరాన్ని వాళ్ళు చదివి ఉంటారని. అదేమిటే, మీ ఆయన నీకు రాసిన ఉత్తరంలో వడియాలు అప్పడాల గురించి రాశాడా? విచిత్రంగా ఉందే అన్నాను. ఆ కాగితం నీ చేతిలోనే ఉంది కదే, చదవరాదు, నీకు అర్థమవుతుందిగా అంది అక్క చిరునవ్వుతో. వద్దులే అక్క, బావ నీకు రాసిన ఉత్తరం నేను చదవడమేంటి? ఇప్పుడైనా ఈ పిల్ల రాక్షసులకి దొరకకుండా దాచుకో అంటూ ఆ కాగితాన్ని అక్క చేతిలో పెట్టాను. అక్క నవ్వుతూ, అబ్బా చదవ్వే, నేనే చెప్తున్నాగా అంటూ మళ్ళీ నా చేతికిచ్చింది. సరే, అందరూ చదివారుగా, అంత నవ్వొచ్చే విషయమేముంది అనుకుంటూ ఆ కాగితం మడత విప్పాను. ఒసే పిచ్చి మొహమా, చెల్లెలి పెళ్లికి పిలుపు రాగానే సిరికింజప్పడు స్టైల్లో పరిగెట్టుకు వెళ్ళిపోవడమేనా? పెళ్లిలో అరువు నగలు పెట్టుకుని మా పరువు తీయాలని పంతం పట్టావా? లేకపోతే నువ్వింత ఆగమాగాల మీద వెళ్ళకపోతే ఆగిపోయే పనులేమున్నాయని? ఇందాకనే బీరువా తీసి చూసిన అమ్మ నువ్వు పెళ్లికి నీ పట్టు చీరలు నగలు ఏవి తీసుకెళ్లకుండానే వెళ్ళావని చెప్పింది. అవన్నీ వెంటబెట్టుకుని వాజమ్మలా నేను పరుగు పెట్టి రావాలనేగా ఇలా చేశావు, అవునా? అనుమతి కోసం కాకపోయినా ఓ మాట నా చెవిన వేసి వెళ్దామనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆఫీసు నుండి నేను వచ్చే వరకు అయినా ఆగకుండా కబురు తెచ్చిన పెద్ద మనిషితోనే వెళ్ళిపోవడంలో నీ ఉద్దేశమేంటి? ఎగిరిపోయినట్టుగా ఆదరా బాదరాగా అన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఈ వెధవాయి నీ శంఖచక్రాల్ని, అవేలే నగలు పట్టు చీరల్ని తీసుకుని నేను రావాలన్నమాట. అందుకోసం ఈరోజు మా ఆఫీసర్ గారి కాళ్ళు పట్టుకుని సెలవు శాంక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. పెళ్లికి ఆఫీస్ పని ఒత్తిడి వల్ల రాలేనని అన్నానని ఇలా ప్లాన్ వేశావు కదూ. నా సంగతి సరే, అత్తగారంటే కూడా నీకు ఉత్తుత్తి గౌరవమే గాని
వీసమెత్తు భయమైనా లేదన్నమాట. ఎండలో ఆరబెట్టిన వడియాలు అలాగే ఉండిపోయాయి. లోపలికి తేనె లేదు. ఆవకాయ తీసిన జాడీకి మళ్ళీ వాసన కట్టనే లేదు. అలమరాలో ఎవరు పెట్టాలట? అప్పడాల కర్ర అంతు చిక్కకుండా ఎక్కడ దాచిపెట్టావో ఎంత వెతికినా అమ్మకి కనిపించనే లేదట. సరేలే, ఇలా చెప్పుకుంటూ పోతే నీ తెలివి తక్కువ పనుల జాబితా పెద్దదే అవుతుంది. అందుకని ఇక్కడితో ఈ చిట్టాకి చుక్క పెట్టేస్తున్నా. వచ్చాక నీ పని పడతా. పెళ్లి కాగానే నాతో పాటు తిరిగి వచ్చేయడానికి సిద్ధంగా ఉండు. నువ్వు తీరిగ్గా తర్వాత వస్తానంటే నేను అల్లకోని పిల్ల. పెళ్లికి మా అమ్మ వస్తుందో రాదో తెలీదు. మర్యాదలంటూ మీ వాళ్లతో మాకు బట్టలు పెట్టే ప్రోగ్రాం పెట్టించకు. అవి మాకెలాగూ నచ్చవు. వంకలు పెడుతున్నామనే పేరు నుండి తప్పించుకునే వీలుంటుంది. కాబట్టి నువ్వే ఏదో సాకు చెప్పి ఆ పని మాన్పించు. నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లు నీ పుణ్యం కొద్దీ దొరికిన నీ పురుషుడు దుష్యంత మహారాజు సమానుడు మాధవరావు. ఆ ఉత్తరం చదవడం ముగించగానే అప్రయత్నంగా నా పెదవులపైకి నవ్వు వచ్చింది. అందుకే కాబోలు చదివాక నవ్వకుండా ఉంటే ఆశ్చర్యపోతానని సుందరి చెప్పింది. పిల్లలు వడియాలు అప్పడాలు అంటూ ఎందుకు ఆట పట్టిస్తూ నవ్వుతున్నారో కూడా అర్థమైంది. సామాన్ల గదిలో కూర్చుని నువ్వు ఈ ఉత్తరం చదువుకుంటున్నప్పుడు ఆ పిల్లల గుంపు నన్ను పిలుచుకొచ్చి ఆ సీను చూపించారు. నీ హావభావాలు, ఎవరినీ గమనించని మైమరుపు, అంతసేపు ఏకదీక్షగా మళ్ళీ మళ్ళీ కాబోలు చదువుకోవడం చూసి ఎంత మధురమైన ప్రేమలేఖో అయి ఉంటుందనుకున్నా. కానీ ఇదేంటే బావ తిట్ల పురాణంలా ఇలా రాశాడు. దీన్నేనా నువ్వు అంత భద్రంగా దాచిపెట్టుకున్నావు అని అడిగాను నవ్వుతూనే. అక్క కూడా నవ్వుతూనే ఇలాంటి ఉత్తరాన్ని చింపెయ్యాలంటావా అంటూ నా దగ్గర నుండి తీసుకున్న ఆ కాగితాన్ని చించి ముక్కలు చేసి పడేసింది. అదేంటక్క అలా చేశావు? నేనేదో మామూలుగా అన్నానంతే. బావ రాసిన ఉత్తరాన్ని దాచుకోవాల్సిందే. నవ్వొచ్చేట్లుగా హాస్యంగా రాశాడు. నీకు కోపం వచ్చిందా అలా చేశావు? కోపమా అంటూ పక్కున నవ్వింది అక్క. అది ఉత్తిత్తు ఉత్తరమేలే, అసలుది వేరే ఉంది తెలుసా? ఉత్తరాల్లో ఇలాంటి రకాలు ఉత్తుత్తువి నిజానివి అంటూ ఉంటాయా? విచిత్రంగా ఉందే ఆశ్చర్యపోతూ అన్నాను నేను. ఇదిగో నేను దాచుకున్న అసలు ఉత్తరాన్ని నీకిప్పుడు చూపిస్తాను అంటూ గది తలుపుకి లోపల గడియ పెట్టి వచ్చి తన ట్రంకు పెట్టె తీసి బట్టల అడుగున దాచిన కాగితాన్ని నా చేతికిస్తూ, ఇది చదివితే అసలు విషయం నీకే తెలుస్తుంది అంది. నేను మొహమాటంగా, ఏంటో నువ్వే చెప్పు, నేను చదవడం దేనికిలే అన్నాను. ఏం పర్వాలేదు, ఇంకో 5-6 రోజుల్లో పెళ్లిపీట లెక్కబోతున్నావుగా. నీకు ఉమ్మడి కుటుంబంలోని అచ్చట్లు ముచ్చట్లు ఎలా ఉంటాయో కొంచెం ముందుగా తెలుస్తుంది అంతేగా అంది. మాది ఉమ్మడి కుటుంబం కింద రాదులే, అత్తగారు ఒక్కరే ఉంటారు అన్నాను. అత్తగారి అధికారమే భార్యాభర్తల మధ్య పర్వతం అంత అడ్డంగా ఉంటుంది. అనుభవం మీద చెబుతున్నా విను. మా మరుదులిద్దరూ ఆడబడుచు ఉదయమే స్కూళ్ళకు వెళ్ళిపోతారా. ఈయనగారు ఆఫీస్కి ఓ తర్వాత గంటకి గాని బయలుదేరర్లే. ఆ కాసేపట్లో పక్కన అత్తగారున్నా ఎన్ని అల్లరి చిల్లరి వేషాలో అంటూ పకపకా నవ్వి వెనకనే వచ్చి చెంగులాగడం, లేకపోతే చెయ్యి గెలడం. ఆ అల్లరికి నేనేమో గట్టిగా అరవలేక కోపంగా చూసి రుసరుసలాడడం అంది అక్క. ఆ మాటలు చెబుతున్నప్పుడు అక్క మొహం చూస్తుంటే రాగరంజితం అనే మాట మళ్ళీ గుర్తుకొచ్చింది. అక్క ఇంకోసారి చదవ్వే అనేసరికి సంకోచాన్ని పక్కకు పెట్టి ఆ కాగితంలోని అక్షరాల వెంట చూపుల్ని పరుగు పెట్టించా. కుంతలా, ఇంతలా నీ ఆలోచనలు నా మనసుని అతలాకుతలం చేయడం నిజంగా వింతగానే ఉంది. 6 నెలల క్రితం ఏమాత్రం పరిచయం లేని కుంతల అనే అమ్మాయి నా జీవితంలోకి అడుగు పెట్టగానే మనసంతా ఆక్రమించేయడమేంటో, 4 రోజుల ఎడబాటుకే నేనింతలా తల్లడిల్లిపోవడమేంటో విడ్డూరమే. ఎలాగో 4 రోజులు గడిచాయి. భోజనం చేసి వచ్చాక నీతో కబుర్లు చెప్పుకునే సమయాన్ని ఈరోజు ఉత్తరం రాయడానికి ఉపయోగిద్దామని టేబుల్ ముందు కూర్చున్నానో లేదో, కోడలికి ఉత్తరం రాయరా అంటూ అమ్మ వచ్చి నా పక్కనే కూర్చుంది. పెళ్లికి వెళ్తోందా? పట్టు చీరలు నగలు తీసుకెళ్లడం మర్చిపోయింది. ఎందుకో ఇందాక బీరువా తీసి చూస్తే తెలిసింది. ఆఫీసులో సెలవిస్తారో ఇవ్వరో అంటున్నావు గాని వెళ్ళక తప్పదు. వాటిని తీసుకెళ్లడానికైనా వెళ్ళాలి. సెలవు కోసం మరీ గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే. నీకు పెళ్లి విషయం ఓ మాట చెప్పి వెళ్తే బావుంటుందేమో అన్నా కోడలతో. మీ అబ్బాయికి మీరే పంపించానని చెప్పండి, సరిపోతుంది. పెళ్ళైన కొత్తల్లోనే మా ఇంట్లో మా అమ్మాయి ఎంత చెప్తే అంత, అమ్మాయి ఇష్టప్రకారమే అన్నీ జరగాలి అని మీ అబ్బాయి నాకు చెప్పారు. పెద్దవాళ్ళు బాగా ఆలోచించే చెబుతారు. నేనెందుకు కాదంటాను, తూచా తప్పకుండా పాటిస్తాను అని మాట ఇచ్చానప్పుడే. మీరు వెళ్ళమంటే మా మామయ్యతో వెళ్తాను అంది. ఇక నేను మాత్రం ఏమంటాను, సరేలే వెళ్ళు అని చెప్పేశాను. పుట్టింటికి ప్రయాణం అంటే ఆడపిల్లలకు ఎంత సంబరమో. చెంగున లేడిలా గెంతుతూ బట్టలు సర్దేసుకుని మామయ్యతో ప్రయాణమై వెళ్ళిపోయింది. పిచ్చి పిల్ల,
పెరట్లోవి ఇంట్లోవి పనులంటూ హడావిడి పడుతుంటే నేను చూసుకుంటాలే అన్నాలే. అమ్మ నా ఎదురుగా కూర్చుని ఈ కబుర్లన్నీ చెబుతుంటే చివర్లో ఏం రాసావో చూస్తానిటియ్యి అంటుందేమో అనుకున్నా గాని ఆ కాగితం కవర్లో పెట్టడం చూసి రేపు పోస్ట్ చేసేయ్ మర్చిపోకు అంటూ నిద్రపోవడానికి వెళ్ళిపోయింది. పిచ్చి అమ్మ, బట్టలు నువ్వు రాత్రే సర్దేసుకున్నావని తెలియదుగా మరి. పెళ్లి కబురుతో పాటు పిలుపుకు వచ్చే మీ మామయ్యతోనే నిన్ను ముందుగా పంపించమని ఆఫీసు అడ్రస్కు మీ నాన్నగారు నాకు ఉత్తరం రాశారనే విషయాన్ని అమ్మకు మనం చెప్పలేదుగా. నువ్వు నీ పెట్టెలో పెట్టుకున్న పట్టు చీరల్ని నగల్ని నేనెందుకు తీసేశానో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇంకో విషయం, ఆ పెట్టెలోనే నీ బట్టల అడుగున డబ్బు పెట్టాను. పెళ్లికి కట్టుకోవడానికి కొత్త పట్టుచీర కొనుక్కో. మాకు మీ వాళ్ళు పెళ్లిలో తర్వాత ఏవో లాంఛనాల పేరిట బట్టలు చాలానే పెట్టారుగా. ఇప్పుడు మీ చెల్లి పెళ్లి సందర్భంలో మళ్ళీ బట్టలు పెట్టాలనుకునే కార్యక్రమం ఉంటే మాత్రం నువ్వే ఏదో కారణం చెప్పి క్యాన్సిల్ చేయించే బాధ్యత నీదే. వాళ్ళకి ఇలాంటి అదనపు ఖర్చులు లేకుండా చేయగలగడమే ప్రస్తుతానికి మనం చేయగల సహాయం. అవును కదూ? కుంతల, నువ్వు నీ మాటల చమత్కారంతో అమ్మను బాగానే ఆకట్టుకుని నీకిష్టమైనట్టుగా పనులు చేయించుకోగలుగుతున్నావు. తెలివైన దానివే సుమా. అంతేనా? నీ సాంగత్యం సాన్నిహిత్యం మంత్రం వేసినట్టుగా నా జీవితాన్ని ఎంత మధురంగా మార్చాయో నువ్వు దగ్గరగా లేని ఈ సమయంలో ఇంకా బాగా తెలుస్తోంది. అందుకే సహచరి, నీకు ధన్యవాదాలతో పాటు ఇంకో విన్నపము చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళంతా కూడా నువ్వు లేని వెలితిని అనుభవిస్తున్నారు. అందుకని నువ్వు కనికరించి నీ ప్రయాణాన్ని వాయిదా వేయక పెళ్లి తర్వాత నాతో పాటుగా బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉంటావు కదూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కబుర్లు తెల్లవార్లు కొనసాగుతాయి. ఇక ముగిస్తానులే. నీవాడు మధు. ఉత్తరం చదవడం ముగించి అక్కతో, ఏంటోనే ఈ ఉత్తరం కొత్తగా ఉంది. మీ అత్తగారి సంగతేంటసలు? నాకు అర్థం కాలేదు అన్నాను. అక్క చిరునవ్వుతో చూసింది. మా అత్తగారి వైపు బంధువుల అబ్బాయిలు 2-3 పెళ్ళవగానే వేరు కాపురాలు పెట్టారట. అందుకని కొడుకులు పెళ్లి కాగానే భార్య మాటలకు తలవగ్గుతారే తప్ప తల్లిదండ్రులను లెక్క చేయరనే అభిప్రాయం మా అత్తగారిలో బాగా పాతుకుపోయిందట. పెళ్లికి ముందు కొడుక్కి పదే పదే భార్య చెప్పిన దానికల్లా తలూపకూడదు. అదే అలవాటయ్యి వాళ్ల మాటే చెల్లుబాటు అవుతుంది. అమ్మాయి స్వభావం ఎలాంటిదో తెలియకుండా ఇంటి పెత్తనం అప్పగించేయకూడదు. పెద్దల మాట వినాలి. వాళ్ళున్నంతకాలం వాళ్లదే అధికారం అని అమ్మాయికి ముందే చెప్పు అని చెప్పేవారట మా అత్తగారు. ఇప్పుడు చూడు, మా నాన్న నీ పెళ్లి విషయం ముందుగా బావకి ఉత్తరం రాసి చెప్పారని మా అత్తగారు తనకి ముందుగా చెప్పాలనుకుంటారేమోనని ఈ విషయం మావయ్య వచ్చే వరకు మాకు తెలియనట్టే ఉండిపోయాం. అది సంగతి. అన్ని విషయాలు అత్తయ్య అనుమతితోనే చేసినట్టుగా నటిస్తాం అనుకోకు. నిజంగా ఆవిడ చెప్పినట్టు నడుచుకోవడంలో ఇబ్బంది కూడా ఏమీ ఉండదులే. ఒక్కోసారి మాత్రం అలా మభ్యపెట్టడం తప్పననిపించినా ఆమెకి ఇష్టమైన సంతృప్తి కలిగించే పద్ధతిలో నడుచుకుని సంతోషం కలిగించడమే కదా అని సరిపెట్టుకుంటాం. అయితే మీ అత్తగారికి తన అధికారం కొనసాగాలనే తపన తప్ప మనిషి మాత్రం చాలా మంచిదంటావు, అంతేనా అన్నాను. అవును అన్నట్టుగా తల ఊపిందక్క. మరి మరి పెద్దమ్మ వాళ్ళు నిన్ను 4 రోజుల పాటు ఉండడానికి పంపించమంటే కుదరదని మీ అత్తగారు అన్నట్టుగా చెప్పుకున్నారు కదే అని అడిగాను. అక్క నవ్వింది. నిజం చెప్పనా? వీళ్ళకి మా అత్తగారి మాటగా నేనే చెబుతానలా. ప్రయాణం మాట ఎత్తగానే ఆయన అలుగుతాడు, నేను కరిగిపోతా. రేపు నువ్వు కూడా అంతేలే. వాళ్ల ప్రేమకి దాసోహం అయిపోయి అన్నిటికీ తల ఊపేస్తాం. అది విషయం అంటూ మళ్ళీ నవ్విందక్క. నేను నవ్వుతూ, నువ్వు అదృష్టవంతురాలివక్క, మంచి అత్తగారు, అంతకు మించిన ఆయన అన్నాను. నీకు మాత్రమేం తక్కువ? ఆ లెక్కన నువ్వింకా గొప్ప అదృష్టవంతురాలివి. నేనిక్కడికి రాగానే అమ్మవాళ్ళు అబ్బో నీ సంబంధం గురించి ఎంత గొప్పగా పొగిడారో తెలుసా? మీ అత్తగారు ఎక్కువచ్చిన బండి, అందులో పరుపులతో భలే అట్టహాసంగా ఉందటగా. ఇక ఆవిడ పెట్టుకున్న నగలు, కట్టిన ఖరీదైన చీర గురించి ఏం వర్ణించారనుకున్నావు? వాళ్ళంత ఐశ్వర్యవంతులైనా నీ అందచందాలు, చదువు, తెలివితేటల గురించి విని కట్నకానుకల ప్రసక్తే లేదంటూ నీ గురించి వచ్చారంటే మీ అత్తగారిది ఎంత మంచి మనసో, నిన్నెంత గారంగా చూసుకుంటుందో ఆలోచించు. నీదంతా రాణి వైభోగమే. ఇక ఆ అబ్బాయి కూడా అప్పటి వరకు పెళ్లి వద్దంటూ బెట్టి చేసినవాడు నిన్ను చూశాక సరేనంటూ తల ఊపేశాడని మీ కాబోయే అత్తగారే పెళ్లి చూపుల నాడు చెప్పిందట కదా. అయినా ముద్దమందారంలా ముగ్ధ మనోహరంగా ఉండే ఈ బాపు బొమ్మని ఎవరైనా కాదనగలరా? ఆఖరుకు తపోనిష్టలో ఉన్న మునీశ్వరుడైనా సరే నీతో పెళ్ళి అంటే తల ఊపేస్తాడు. తపస్సు గిపస్సు జాంతనై అంటాడు అంది అక్క.
ఛీ పో అక్క, ఏం మాట్లాడుతున్నావు అంటూ నేను నవ్వేశా. ఎవరో తలుపు బాదుతున్న శబ్దం విని అక్క వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా బాల. లోపలికొచ్చి, తలుపు వేసుకుని మీరిద్దరు ఏం చేస్తున్నారే అంది ఆరా తీస్తున్నట్టుగా. ఏదో మాట్లాడుకుంటున్నావు, నీకెందుకే అక్క కసిరింది. అంత రహస్యాలు చెప్పుకుంటున్నారా? తలుపు వేసుకోవడం దేనికి? నడుం మీద చెయ్యి ఆనించి ఆరిందాలా అంది. అవును, రహస్యాలే. నీలాంటి వాళ్ళు వచ్చి వినకూడదని. అవునుగాని బాల, బావ ఉత్తరం చదవడమే కాకుండా అందరితో చదివించావు. మీరందరూ వడియాలు అప్పడాల కర్ర అంటూ ఆట పట్టిస్తుంటే నేను సరదాగా నవ్వుకుని ఊరుకున్నా. కానీ బాల, ఇప్పుడే చెప్తున్నా, పెళ్లికి బావ వచ్చినప్పుడు ఇలా పిచ్చిగా మాట్లాడితే బావుండదు అంది చూపుడు వేలు చూపిస్తూ. బాల తల ఊపుతూ, అలాగే అక్క, అప్పడాలు వడియాల మాట అస్సలెత్తను. అయితే బంతి భోజనంలో కూర్చున్నప్పుడు నేను వడ్డానికి వెళ్తాగా. బావ ఏదైనా వద్దంటే మాత్రం నేనొల్లకోను బావా అంటానంతే అంటూ పక్కున నవ్వి అక్కడి నుంచి తుర్రుమంది. అబ్బా, ఇది ఓ గడుగ్గా ఇలా తయారైంది, అల్లరెక్కువ చేసేస్తోంది అంది అక్క నుదురు మీద కొట్టుకుంటూ. అక్క మొహంలో కోపం కనిపించలేదు, నవ్వే ఉంది. నేను నవ్వేశాను. పర్వాలేదక్కా, బావతో అలా మాట్లాడదులే. ఉత్తరం తీసిందనే సంగతి పెద్దవాళ్లకు తెలిస్తే కోప్పడతారని తనకి భయం ఉంటుంది. ఏదో పిల్లల దగ్గర ఇలా అల్లరి చేస్తుందంతే. సరే పోనీలే. బుల్లెమ్మాయి, మీ అత్తగారింటికి వెళ్ళాక నాకు మాత్రం తరచూ ఉత్తరాలు రాస్తుండాలి. మీది దగ్గర ఊరే కాబట్టి నాలా కాకుండా ఎప్పుడంటే అప్పుడొచ్చి ఒక్కరోజైనా వచ్చి ఉండి వెళ్ళవచ్చు. నేను దూరంగా ఉంటాను కాబట్టి మీ అత్తగారి సంగతులన్నీ నాకు ఉత్తరం ద్వారానే తెలియాలి. మరి ఉత్తరాలు రాయడం నాకు అలవాట్లేదు, చేత కాదనిపిస్తోందక్కా అన్నాను. బావుంది, ఉత్తరం రాయడానికి చేత కాకపోవడం ఏంటి? నీకేం చదువు రాదా ఏంటి? ఆహా, అది కాదక్కా, బావ ఉత్తరం చూశానా, అలా అంత బాగా రాయడం అందరికీ చేత కాదని నా అభిప్రాయం అన్నాను నసుగుతున్నట్టుగా. బావలా నువ్వు రాయడం దేనికే అంటూ నవ్వింది. నువ్వు చెల్లెలుగా మీ అత్తగారింటి కబుర్లన్నీ నాకు చెప్పాలి. ఉత్తరం రాయడం చేత కాకపోవడం ఏముంటుంది? ఇప్పుడు నువ్వు నేను కూర్చుని చెప్పుకున్న కబుర్లనే కాగితం కలం ద్వారా చెప్పుకుంటావు, అంతేగా అంది. అవునుగాని బావ రాసిన ఉత్తరం అనవసరంగా నా మాటలకే చించేశావు కదూ. నిజానికి నాకు ఆ ఉత్తరం బాగా నచ్చింది అన్నాను. మళ్ళీ నా పెదవులపైకి నవ్వొచ్చింది. అక్క కూడా నవ్వింది. ఆ ఉత్తరం నాతో పాటు పిల్లల గుంపుకి కంటతా వచ్చేసింది. అంతలా అందరి చేతులు మారింది. ఇక ఎందుకులే అనుకున్నానంతే. కానీ నువ్వన్నందుకు కాదులేవే అంది అక్క. అక్కతో కాసేపు అలా మాట్లాడాక మనసుకెంతో హాయిగా అనిపించింది. మనసులో ఏములో ఉన్న ఆ కాస్త అలజడి సద్దుమణిగింది. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.